అందరికీ నమస్కారం. గత ఎలక్షన్కి ముందు అందరూ వినే ఉంటారు, అరాచకమని, విధ్వంసమని, వినాశనమని, ఆర్థిక సంక్షోభమని, కల్తీ మద్యమని, ఇలాంటి పదాలు అందరూ అన్ని టీవీ ఛానళ్ళలో, దాదాపు అన్ని టీవీ ఛానళ్ళలో అందరూ వినే ఉంటారు. ప్రజలు కూడా అందరూ ఏంటంటే టీవీలు చూస్తూ ఉంటారు. పాపం ఎక్కడ జరుగుతుందో అనేది వాళ్ళకు తెలియదు. వాళ్ళ ప్రాంతంలో జరగట్లేదు, మరి సపోజ్ రాయలసీమ వాళ్ళు మన ప్రాంతంలో జరగట్లేదు, ఇంకొక చోట ఎక్కడన్నా జరుగుతుందేమో అని వాళ్ళు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మన ప్రాంతం బాగానే ఉందిలే, అక్కడ ఏమన్నా జరుగుతూ ఉందేమో అని వాళ్ళు. సో ఇట్లా జనాలు ఏంటంటే ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి పడిపోయినారు అన్నమాట. ఇట్లా అందరూ కలిసి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు, కొన్ని న్యూస్ పేపర్స్ కానీ కొన్ని ఛానళ్ళు కలిసి అందరూ ప్రజల్ని కన్విన్స్ అయితే చేయలేకపోయినారు, కానీ కన్ఫ్యూజన్లో అయితే పడేసినారు. ఏది ఈ అరాచకం అని, విధ్వంసం అని, వినాశనము, ఆర్థిక సంక్షోభము ఇలాంటి పదాలు వాడి ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసినారు. ఆ కన్ఫ్యూజన్లోనే ఆ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఏదో కొంచెం గోల్మాల్ అయిపోయింది అనమాట. తీరా చూస్తే అవి ఏమైనా జరిగినాయంటే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతా వస్తూ ఉంటాయి. మొదట జిఎస్డిపి అంతకు ముందుతో పోలిస్తే అంతకుముందు ఎంత ఉంది? 12.9 ఉంది. ఇప్పుడు 2019 వరకు, 19 నుంచి తర్వాత 23 వరకు జిఎస్డిపి తీసుకుంటే రెట్టింపు అయింది. 23% పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలోకి జిఎస్డిపిని తీసుకురావడం జరిగింది. మరి ఆర్థిక సంక్షోభం అనేసినారు. మరి దానికి ఏ విధంగా రెట్టింపు అయితే ఏ విధంగా సంక్షోభం మరి తెలియదు. ఇంకా అప్పుల లెక్క కూడా తీసుకుంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు 1,40,000 కోట్లు అప్పు ఉంది. తర్వాత 2014 నుంచి 2019కి అది 2,20,000 కోట్లకు వచ్చింది. తర్వాత 2019 నుంచి 2023కు 3,33,000 కోట్ల వరకు అప్పు ఉండింది. ఏది 2 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్తో 70,000 కోట్ల నష్టం వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకి అకౌంట్లోకి 2,74,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్గా అందజేసినప్పటికీ అంతే 3,33,000 కోట్లు మాత్రమే అప్పు వచ్చింది. ఈ అప్పు సగటుగా తీసుకుంటే 2014 నుంచి 19కి 23% అప్పు ఉంటే 2019 నుంచి 23కు అది 13%. ఏదో నేను చెప్పే కాకి లెక్కలు కాదు, ఇవన్నీ కాగ్ రిపోర్ట్స్. కాగు తనకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది, అప్పుల సగటు ఇది. కానీ మనం ఏం చేసినారు, శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, ప్రజలు ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా అని చెప్పేసి ఒక అబద్ధాన్ని సర్క్యులేట్ చేసినారు. దాని తర్వాత పోలీసింగ్ అంటే మన రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ, అందరూ అరాచకాలు చేస్తున్నారు, విధ్వంసాలు చేస్తున్నారు, పోలీసింగ్ లేదని చెప్పినారు. కానీ కేంద్ర రక్షణ శాఖ ఏమిచ్చింది, బెస్ట్ పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పోయిన నెలలో ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యంతో అందరూ లివర్లు పోతున్నాయి, అయిపోతున్నాయి, చచ్చిపోతున్నారు, ఎవరికి లేదని చెప్పి అప్పుడు అబద్ధం చేపించినారు. కానీ పోయిన నెలలో దానికి సంబంధించిన సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో కల్తీ మద్యానికి సంబంధించి ఒక్క మరణం కూడా జరగలేదు అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ఏంటంటే అబద్ధాన్ని ఒక 1000 కాళ్ళు కట్టి దాన్ని పరిగెత్తించడమే మన పని. కానీ నిజమేమవుతుంది, ఒక్క కాళ్ళ మీద నిలబడి చూపిస్తుంది నేనేందో అని చెప్పి. అబద్ధం మొదట తీయగా ఉండొచ్చు, కానీ చివరికి అది చేదే అని వాళ్ళకు తెలుస్తుంది. అబద్ధానికి ఆయువు తక్కువ అని నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్, ఆర్బీఐ విడుదల చేసినటువంటి ఒక రిపోర్టు. ఏది పరిశ్రమలకు సంబంధించి ప్రొడక్టివిటీ, పరిశ్రమల వృద్ధి రేటు మన ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 2023కి కానీ ఇచ్చిన రిపోర్ట్లో భారతదేశంలో 11.12తో 5వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది పరిశ్రమలతో ప్రొడక్టివిటీ. అదేవిధంగా పరిశ్రమల అభివృద్ధి దేశం భారతదేశం సగటుగా తీసుకుంటే 8.9 ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి 11.9తో 8వ స్థానంలో నిలిచింది.
ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇస్తే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టరు, ఉన్న పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తరలిపోతా ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పింది. మళ్ళా మొన్నటికి మొన్న పరిశ్రమలు ఇక్కడ ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక అబద్ధం మొన్న స్టార్ట్ చేసినారు. ఇట్లా అంటే లేని దాన్ని భయప్రాంతం, ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళే రాకుండా చేయడం వీళ్ళకు కావాల్సిందనమాట. అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఆ మనిషికి ఉన్నటువంటి క్రేజ్ని తగ్గియాలా, ఏదో విధంగా చేసి ప్రజల్లో ఒక చెడు భావాన్ని కలిగించాలా అనే ప్రయత్నంలోనే వీళ్ళు ఎంతసేపు ఉన్నారు. కానీ అవి అబద్ధాలు ఎన్ని రోజులని నిలబడతాయి? నిలబడవు. అబద్ధము ఒకరోజు రాజ్యం వెళ్తుందేమో, కానీ నిజం ఎప్పటికీ రాజ్యాన్ని ఏలుతుంది. అదే ఇప్పుడు వచ్చినటువంటి జరిగిన సంఘటన. వీళ్ళకి పాపం ఈ విషయం ముందే ఏమన్నా తెలిసిందే ఏమో పాపం. ఇద్దరు, ఒక పక్క లోకేష్ గారు, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎలాగైనా మాస్క్ చేయాలా అని చెప్పి ఇద్దరు డైవర్షన్కి తిట్లదండకం మొదలు పెట్టినారు. మొన్న ఆయన లోకేష్ గారు ఏమన్నారు, ఏం సైకో వాడు ఏం పీకుతాడా, ఏం పీకాడు మా నాన్నగారిని జైల్లో పెట్టినాడు, స్నేహబాబు ఏమన్నా పీకినాడు, ఏమన్నా పీకింది లేదు మీ నాన్న తెలుస్తుంది కదా, ఈడొచ్చి వాడికి ఏం తెలుస్తుంది. ఆయన అడిగి నాన్నది ఏమన్నా పీకినాడు అని అడిగితే ఆయనే చెప్తాడు కదా, 40 years ఇండస్ట్రీ ఏదో చెప్తాడు. అంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా సైకోగాడు. అంటే ఈయనకి ఇప్పుడు టైం ఉంది, నెక్స్ట్ ఈయన పరిస్థితి ఏందనేది ఈయనకు కూడా అర్థం కావట్లేదు. ఈయనకు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈయన ఏదో లెక్క ఏం ఊహించకుండా ఏదో మాటలు అనేస్తా ఉన్నాడు. మరి ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ మొన్న ఏమన్నాడు, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంట, ఒక్కొక్కరికి రోమాలు పీకుతాడంట, కాళ్ళు మడతేసి మక్కిలు ఎరగొడతారంట. ఏమన్నా ఒక ప్రజానాయకుడు, ప్రజలను బాగుపరిచే నాయకుడు మాట్లాడినే ఎవరో వీధి పక్కన ఉండేవారు కాఫీ ఇలా చిల్లరగా మాట్లాడే మాటలు అవి. ఏదన్నా ఆయన పాప ఈ మధ్య పాపులర్గా లేడీ, ఏదో కొంచెం సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా ఆయన పక్కన పెట్టేసింది. ఏదో ఆ మధ్య మీటింగ్లో జరిగితే ఇట్లా రా అంటే ఈయన పోయినాడు, పాపం ఈయన పోతే నువ్వు కాదు అది లోకేష్ రా అని చెప్పి లోకేష్ పిలిచి ఈయన సైడ్ చేశారు. అట్లా 2-3 మీటింగ్లు జరిగేదానికి ఆయనకు అర్థమైపోయింది మన పిక్చర్ వేరే రకంగా తయారవుతుంది, ఏదో ఒక విధంగా లైన్ లైట్ రావాలని చెప్పి ఏదో ఒకటి ఈ విధంగా ఏదో ఒకటి బాగా పాపులర్ అవ్వాలంటే ఒకటి పాజిటివ్ థింకింగ్ ఏంటి, మంచి గొప్ప పనులు చేయడం. అది అలాగే నాకు రాదు, అవకాశం కూడా లేదు గొప్ప పనులు చేసేది. ఇంకా నెక్స్ట్ ఏంది, నెగిటివ్గా పోవాలా. అదే ఇట్లాంటి భాష మాట్లాడితే ప్రజలకి ఈజీగా అట్లా పాపులారిటీ వచ్చేస్తుంది, మన పార్టీ వాళ్ళకు కూడా కొంచెం రెచ్చగొట్టి ఆ విధంగా చేయొచ్చు అని చెప్పి ఇటువంటి భాష. మరి ఇట్లాంటి భాష మాట్లాడితే మరి ఆ మధ్య నేనేదో చిన్న ఒక ఫ్లెక్సీ వేస్తే దాన్ని ఎలాంటి సెటైరికల్గా ఒక ఫ్లెక్సీ, ఎలాంటి ఏది తిట్లు కానీ ఎలాంటి బూతులు కానీ లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం లేకుండా ఒకటి వేస్తే నా మీద నేనేదో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినానని నా మీద కేసు పెట్టి 6 సెక్షన్ల కింద కేసు పెట్టినారు. ఏది ఎలాంటి దూషణలు లేనటువంటి ఒక వ్యాఖ్యానం మీద. మరి ఈయన ఇంత దారుణంగా తిట్టి ప్రజల మధ్య అశాంతి రేకెత్తా ఉంటే ఈయన మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, సుమోటోగా ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? అంటే అధికారం ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, ఎవరినైనా కూడా బెదిరించవచ్చు, ఇదేనా మనం? అంటే మనం ప్రజాస్వామ్యంలో లేవు, ఒక రాజరికంలోనే ఉంటాం. రాజు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవలేదన్నట్టు రాజు ఏమైనా మాట్లాడచ్చు, ఎవరికైనా శిక్షలు వేయచ్చు. ఈ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము ఇవన్నీ ఊరికే పక్కన అంతే. మనకు ఆ రోజు పండుగ దానికి సెలబ్రేట్ చేసుకోవడం పక్కన మొదలుపెట్టడం అంతే. ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు మన దేశం, మన రాష్ట్రం. అది అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.